దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అందరికి నమస్తే. నా పేరు పవన్. సెప్టెంబర్ 25 డేట్ గుర్తుంచుకోండి. యావత్ తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ ప్రపంచం మొత్తం సునామీకి గురవబోతుంది. అయితే ఆ సునామీ నీటి అలల ద్వారా కాదు, భూ ప్రకంపనల ద్వారా కాదు, ఎంటర్టైన్మెంట్ రూపంలో ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఆ రోజు ఉన్న రికార్డులన్నీ తిరగ రాసుకుంటూ పోతున్నాయి. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ సరికొత్త నటన, సరికొత్త రూపం ఓజీ సినిమాలో చూపిస్తున్నారు డైరెక్టర్ గారు. అలాగే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్ర, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిది లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో అన్న సొంత క్యారెక్టర్ని డిజైన్ చేశారని ఒక టాక్ అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో సినిమా చూసేంత వరకు మనకు కూడా తెలియదు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాలేదు. ఫస్ట్ టైం ఓజీ తోటి పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా వరల్డ్ వైడ్గా వెళ్ళబోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలు ఎలాగో సునామీ కలెక్షన్లు ఉంటాయి అనుకో, కానీ పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ ఉంటుందో ఈ సినిమాతోటి నిరూపించబడింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అదొక సునామీ, పవర్ స్టార్, పవర్ స్ట్రోమ్ అది. అలాంటి సునామీని తట్టుకోవాలంటే చాలా పెద్ద ఎత్తులు వేయాలి, చాలా పెద్ద ఎత్తుగడలు వేయాలి. ఇక డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా హిట్ సినిమాలు ఏం లేవు, పెద్ద సక్సెస్లు కూడా లేవు. మొదటి సినిమా రన్ రాజా రన్ శర్వానంద్ గారితో చాలా బాగా తీశారు. అలాగే మంచి హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ గారితో తీశారు సాహో, ఓకే కొంచెం పర్వాలేదు. కానీ మూడో సినిమాతో సుజిత్ గారికి ఒక కీలకమైన పేరు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారితో సంతకం చేయడం జరిగింది. అయితే మూడో సినిమాతోనే సుజిత్ గారు పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ అవ్వబోతున్నారు, అయిపోయారు. ఎందుకంటే చిన్న చిన్న హీరోలతో తీసి మేమే పెద్ద స్టార్ డైరెక్టర్ అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే మూడో సినిమాతోటే పవన్ కళ్యాణ్ గారితో నటింపజేసి తన సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నారంటే అది కూడా తన రియల్ లైఫ్ స్టోరీని యాప్ చేసుకొని అదే లైఫ్ స్టోరీని తీసుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు లేవు ఆయనకు, పెద్ద హిట్లు కూడా లేవు. చూస్తే మూడో సినిమానే ఇది. మూడో సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళబోతున్నారు. మరి ఇక్కడ నుంచి ఖచ్చితంగా సుజిత్ గారి కెరియర్ కూడా టర్న్ అవుతుంది. తర్వాత పెద్ద పెద్ద సినిమాలు ప్రాజెక్ట్స్ చేపడతారు. ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది ఓజీ సినిమాపై పొలిటీషియన్లు గతంలో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు కూడా, కాకపోతే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ ఓజీ అని పెడుతున్నారు. చూసుకోండి. ఇక ఆయన అధికారంలో లేనప్పుడే భీమ్లా నాయక్ సినిమాని మీరు అడ్డగోలుగా, అంటే అడ్డమైన రేట్లకి సినిమా టికెట్లు ఇప్పించి నానా ఇబ్బందులు పెట్టారు. అంటే గవర్నమెంట్ స్టాఫ్ని థియేటర్ దగ్గర పెట్టి. ఆయన అధికారంలో లేనప్పుడే మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అధికారం అనేది డిప్యూటీ సీఎం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలని ముందుకొచ్చే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి ఆలోచించుకొని బయటికి రావాలి. లేకపోతే గతంలో అధికారంలో లేడు, ఇప్పుడు పూర్తి స్థాయి అధికారం. గతంలో పూర్తి స్థాయి పొలిటీషియన్ కాకముందే మీరేం చేయారు, ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషియన్తో పాటు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. అది గుర్తుంచుకొని ఓజీ సినిమా మీద ఏదైనా కుయుక్తులు కూస్తే ఒకసారి మీరు ఆలోచించుకున్నది. గతంలో భీమ్లా నాయక్ సినిమాకు చాలా జరిగిపోయినాయి, అనర్థాలు జరిగిపోయినాయి. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి నిస్సందేహానికి గురి కాలేదు. అభిమానుల కోరిక మేరకు తక్కువ రేట్లుగానే పర్లేదు, అభిమానులను చూపించాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఈ స్థాయికి తీసుకొచ్చింది నన్ను కాబట్టి నేను కూడా వాళ్ళకు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ మీద ఎన్ని కుట్రలు కుయుక్తలు పడినా కానీ అప్పుడు రిలీజ్ చేశారు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టారు, బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. కానీ ఓజీ సినిమాలో మాత్రం అలాంటి తప్పిదాలు ఏమైనా జరిగితే పొలిటీషియన్స్ మీ జీవితాలు ఇంకా తిరగబడినట్టు, అది గుర్తుంచుకొని మీరు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల మార్క్ అనేది లేవు. హిట్ సినిమాలు ఉన్నాయి, కానీ డే 1 కలెక్షన్లో, డే 2 కలెక్షన్లు బాగున్నాయి, కానీ అంత పెద్దగా భారీ కలెక్షన్లు లేవు. కానీ ఈ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి మార్క్ సూపర్గా పడుతుంది. ఎందుకంటే ఒక రియల్ లైఫ్లో గ్యాంగ్స్టార్ ఎలా ఉంటారో, కత్తి పట్టుకొని వెనకాల గ్యాంగ్ వేసుకొని ముందు వెళ్తే ఎలా ఉంటుంది థియేటర్లలో, అలా ఉండబోతున్నాం థియేటర్. ఈసారి ఈ ఓజీ సునామీ ముందు గతంలో ఉన్న సినిమా రికార్డులు కావచ్చు, కలెక్షన్లు కావచ్చు, ఏ రికార్డులైనా సరే తిరగబడిపోతుంది. ఈ పవర్ స్ట్రోమ్ సునామీలో కొట్టుకొని పోవాల్సిందే. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం అభిమానులు, ముఖ్యంగా యువత, ఒక్కొక్క టికెట్ని ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఓవర్సీస్లో కూడా కావచ్చు, 1,00,000 నుంచి 5,00,000 లోపు వేలంపాట వేసుకొని మరి టికెట్లు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే డైహార్డ్ ఫ్యాన్స్, పిచ్చి అభిమానులు. ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా రాబోతుంది, దానికోసం అభిమానులు ఒక్కొక్కరు 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టి టికెట్ని కొనుక్కుంటున్నారు. ఇంకా సినిమా బడ్జెట్ సక్సెస్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి.
అయితే ఈ 'ఓజీ' సినిమాలో ఒక ప్రత్యేకమైన భాష ఉంది. జపనీస్ లాంగ్వేజ్‌ని అంటే యాప్ చేశారనుకున్నా. గతంలో రాజమౌళి గారు 'బాహుబలి' సినిమాలో ఏ విధంగా అయితే కిలికిలి భాషను తీసుకొచ్చారో, అలాగే ఈ సినిమాలో సుజిత్ గారు మన అలాగే 21న ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు జపనీస్ లాంగ్వేజ్‌లో. ఈసారి అది థియేటర్‌లో గనుక వినపడితే ఖచ్చితంగా సునామీ అయితే ఖచ్చితంగా రాబోతుంది. థియేటర్‌లన్నీ బద్దలైపోవాల్సిందే. ఏదేమైనా గాని తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ పాన్ ఇండియా వరల్డ్ వైడ్‌గా మొత్తం అంటే 25న సిద్ధంగా ఉండండి. థియేటర్‌లన్నీ షేక్ అయితాయి. గతంలో ఉన్న రికార్డులన్నీ ఖచ్చితంగా తిరగరాయాల్సిందే. ఆయన ఒక పూర్తి స్థాయి పొలిటీషియన్ గానప్పుడే చానా రికార్డులు తిరగరాసిండు. ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషియన్ అయి ఉండి ప్రపంచమే గుర్తించిన హీరో మన ఇండియా మొత్తం గర్వించదగ్గ నేత. అలాంటి పవర్ స్టార్ వచ్చినప్పుడు అభిమానులతో పాటు వేరే పార్టీ నాయకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా చూడడానికి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వాతావరణమే కనబడుతుంది. ఆ సినిమా ఎప్పుడొస్తదా? మేము ఎప్పుడు చూద్దామని చాలామంది గతంలో ఉన్న అధికార పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా చూస్తామని ఎదురు చూస్తున్నట్టున్నది. ఏదేమన్నా గాని సెప్టెంబర్ 25న థియేటర్ దగ్గరికెళ్ళండి. ఖచ్చితంగా రికార్డులు బద్దలైతాయి. 'పవర్ స్టోర్' ముందు 'ఓజీ' సినిమాని ఆపే దమ్ము గాని, ఈ సినిమా పైన ఎటువంటి పాలిటిక్స్ చేయాలన్నా గాని ఆ నిర్ణయం విరమించుకుంటే మీకు మంచిది. ఎందుకంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారిపోయాడు. అందుకే ఒకసారి ఎవరైతే బైకాట్ 'ఓజీ' అని అంటారో ఒక నిర్ణయానికి రండి మీరు. లేకపోతే మీకు చెప్పకూడదు తప్పదు. అలాంటి నిర్ణయాలు, అలాంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరు దుర్బంధ పాలు చేయకండి. అధోగతి పాలు కాకండి. అభిమానులు ఊరుకోవచ్చు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రం ఊరుకునే స్థితిలో లేరు. అభిమానులు పిచ్చోళ్ళు ఒక్క సైగ చేస్తే చాలు మీద పడి తగలబెట్టేస్తారు. జాగ్రత్తగా ఉంది. అంటే గతంలో ఉన్న సినిమా రికార్డులు ఏవైతే ఉన్నాయో అయన్నీ కొట్టుకొని పోతాయని అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25th లాక్ చేసుకోండి ఆన్ థియేటర్‌లో. 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్, ది పవర్ స్టోమ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అభిమానులు కూడా ఎంతో ఆతృతగా, ఆశగా, ఉత్సాహంగా, పిచ్చెక్కి మెంటలెత్తేలా ఎదురు చూస్తున్నారు. For more updates, please subscribe Dutta Media.